హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా సర్కిల్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో కూడా మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ అనుకున్నాను. ఈ సర్కిల్ యొక్క సర్కిల్ మీద ఉండేటటువంటి ఏ 2 పాయింట్స్ తీసుకున్నా సరే ఆ 2 పాయింట్స్ని యాడ్ చేసే లైన్ సెగ్మెంట్ని మనం ఏమని పిలుస్తామంటే కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఏ 2 పాయింట్స్ ఇక ఈ రెండు తీసుకున్నా సరే, ఈ రెండు తీసుకున్నా సరే, అలా సర్కిల్ మీద ఉండే ఏ 2 పాయింట్స్ని యాడ్ చేసే లైన్ సెగ్మెంట్ అయినా మనం కార్డ్ అని పిలవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ దిస్ కార్డ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమని పిలుస్తామంటే డయామీటర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. డయామీటర్ ఈజ్ ఆల్సో ఏ కార్డ్. డయామీటర్ కూడా ఒక కార్డే, కాకపోతే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ని డయామీటర్ అని పిలుస్తాం అనమాట. సో డయామీటర్ కార్డ్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ కార్డ్ ఈజ్ డయామీటర్ అనమాట. సో సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ డయామీటర్ అవుతుంది తప్ప ప్రతి కార్డు కూడా డయామీటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ డయామీటర్ ఉంది అని చెప్తున్నామో ఈ డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేస్తున్నాను. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెమీ సర్కిల్. ప్రతి ఈక్వల్ పార్ట్ని కూడా మనం ఏమని పిలవడం జరుగుతుంది? సెమీ సర్కిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఎలా అన్నమాట, సెమీ సర్కిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇది డయామీటర్ అంటున్నాం కదా, యాక్చువల్గా డయామీటర్ని మనం డీతో ఇండికేట్ చేస్తాం. సర్కిల్ యొక్క సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీద ఉండి ఏ పాయింట్కి అయినా గల డిస్టెన్స్గా మనం ఏమని పిలుస్తున్నాం? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ డయామీటర్ ఏంటవుతుందంటే లెంత్ ఆఫ్ రేడియస్ ఏంటవుతుందంటే డయామీటర్లో హాఫ్ ఉంటుంది. అంటే మీకు డయామీటర్ తెలిసి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే డయామీటర్ని బై 2 చేసుకుంటే, అంటే ఇదొక ఆర్ కదా, ఆర్ ప్లస్ ఆర్ 2r ఈజ్ ఈక్వల్ టు డి అనమాట. రేడియస్కి డబుల్ ఉంటుంది డయామీటర్. సో డయామీటర్ ఇచ్చి రేడియస్ అడిగినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేడియస్ ఇచ్చి డయామీటర్ అడిగినా మనం చెప్పవచ్చు. ఒకటి తర్వాత ఈ రెండు కూడా డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అవుతాయి కదా, 2 ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ అవుతాయి కదా. అలా 2 ఎక్స్ట్రిమిటీస్ ఇచ్చి ఆ 2 ఎక్స్ట్రిమిటీస్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అడిగాడు అనుకున్నాను. ఏంటి ఫార్ములా అంటే ఈ x1, y1, x2, y2 అనేవి ఈ డయామీటర్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ అనుకున్నాను. ఎనీ 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ దిస్ డయామీటర్. అయితే ఈ 2 ఎండ్ పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x - x1 × x - x2 ప్లస్ y - y1 × y - y2 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్కిల్ ఈక్వేషన్ విచ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ది డయామీటర్ ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 2 పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇఫ్ దీస్ 2 పాయింట్స్ ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ దెన్ ఫైండ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్ అంటే మనం 2 పాయింట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ పొజిషన్ ఆఫ్ ది సమ్ పాయింట్ అని కూడా అడుగుతుంటాడు మీకు. అంటే పొజిషన్ ఆఫ్ ది సమ్ పాయింట్ ఏంటంటే ఇది ప్లేన్ కదా, ప్లేన్ మీద మనకి ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి, అంతే కదా. నెంబర్ ఆఫ్ ప్లేన్ అంటే కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, కలెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, కలెక్షన్ ఆఫ్ కర్వ్స్. ప్లేన్ మీద ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్లేన్ మీద మీరు ఒక సర్కిల్ తీసుకున్నారు అనుకోండి, చూడండి ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అంటున్నాం కదా. కొన్ని పాయింట్స్ సర్కిల్ బయట ఉన్నాయి, కొన్ని పాయింట్స్ సర్కిల్ కిందలో లోపల ఉన్నాయన్నమాట, కొన్ని పాయింట్స్ ఏమో సర్కిల్ పైన వచ్చాయి, చూసారా ఇది. సో వాడు ఏంటి అడుగుతాడంటే ఇది ఒక ప్లేను డయాగ్రామెటికల్గా మనకు క్లియర్గా కనబడుతుంది కాబట్టి దీస్ పాయింట్స్ ఆర్ ఎక్స్టర్నల్ పాయింట్స్, దీస్ పాయింట్స్ ఆర్ ఇంటర్నల్ పాయింట్స్, దీస్ పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పి చెప్తున్నాం. మరి క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా సార్ చెప్తామనంటే ఒకసారి చూడండి, మనకు కొన్ని నోటేషన్స్ ఉన్నాయి. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ని x² + y² + 2gx + 2fy + c = 0గా కదా మనం చెప్పుకున్నాం. దీని యొక్క నోటేషన్ s అన్నమాట. దీన్ని s తో ఇండికేట్ చేస్తాం సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. ఓకే, అలాగే s1 అంటే నోటేషన్ ఏంటంటే xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ నోటేషన్. అండ్ ఇంకొక అనదర్ నోటేషన్ ఏంటంటే s11 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్స్ టు x12 + y12
ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, ఇంకో నోటేషన్ s12 అంటే ఇది నథింగ్ బట్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g into x1 plus x2 plus f into y1 plus y2 plus c equal to 0. These are all the four notations of circle equation. సంబంధించినటువంటి నోటేషన్స్. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు. s ఈక్వల్ టు 0 అనే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సమ్ పాయింట్ ఇస్తాను px1, y1. విత్ రెస్పెక్టెడ్ టు దిస్ సర్కిల్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ పాయింట్ అడుగుతారు. ఏంటి పొజిషన్ సార్ అని అంటే విత్ రెస్పెక్టెడ్ టు దిస్ సర్కిల్ ఈ పాయింట్ అనేది ఇంటర్నల్ పాయింటా ఎక్స్టర్నల్ పాయింటా సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ అని చెప్పేసి మనం 2 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎలా సార్ చెక్ చేస్తామని అంటే గుర్తుపెట్టుకున్నా, ఇది సర్కిల్ అనుకుంటే కాసేపు ఇది సెంటర్గా తీసుకుంటాం. రేడియస్ అంటే ఇదే కదా అవుతుంది, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద గల డిస్టెన్స్ని రేడియస్ అంటాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పి అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి. పి అనే పాయింట్ చూడండి, సిపి అంటే ఏంటి, సెంటర్కి ఈ పాయింట్కి మధ్య గల డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది రేడియస్ కన్నా ఎక్కువే కదా ఉంది, బిగ్గర్ వన్ కదా కంపేర్ టు. సో సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. ఎప్పుడు సిపి గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది, పి అనేది సర్కిల్కి ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు. అదే ఇఫ్ దిస్ పాయింట్ లైస్ ఆన్ దిస్ వన్ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది, ఆర్. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పాయింట్ వచ్చి ఎక్కడ ఉండాలి, సర్కంఫరెన్స్ పైన ఉండాలి అనమాట. లేదు పాయింట్ లోపల ఉందనుకోండి, ఇది సిపి అవుతుంది. ఇది యాక్చువల్గా ఇది మొత్తం కదా రేడియస్ అవుతుంది. సో రేడియస్తో కంపేర్ చేస్తే సిపి స్మాలర్ ఉన్నాయి కదా, సో సిపి ఈజ్ లెస్ దాన్ ఆర్. ఇప్పుడు సిపి గ్రేటర్ దాన్ అయితే పి ఏమో ఎక్స్టర్నల్ పాయింట్ అయింది, సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే ఏమో పి లైస్ ఆన్ ది సర్కిల్ అయింది, సిపి లెస్ దాన్ ఆర్ అయితే ఏంటైంది పాయింట్ అనేది ఇంటర్నల్ పాయింట్ అయింది అనమాట. అయితే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇది మొత్తం చెప్పే బదులు సింపుల్గా గుర్తుపెట్టుకోండి S11 ఇదిగోండి నోటేషన్ ఉంది కదా. లేదు అనుకుంటే వాడు సర్కిల్ ఈక్వేషన్ మీకు ఇస్తాడు కదా, ఆ సర్కిల్ ఈక్వేషన్లో వాడు ఏదైతే పాయింట్ మీకు ఇచ్చాడో ఆ పాయింట్ని సబ్మిట్ చేసేయండి అంతే. ఆ పాయింట్ని సబ్మిట్ చేసినప్పుడు మీకు ప్లస్ వాల్యూ పాజిటివ్ అంటే అర్థం ఏంటి, గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకున్నాను ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. అదే ఇది ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకున్నాను సర్కంఫరెన్స్ మీద ఉన్నటువంటి పాయింట్ అవుతుంది. అదే లెస్ దాన్ 0 వచ్చింది అనుకున్నాను ఇంటర్నల్ పాయింట్ అవుతుంది అనమాట, లెస్ దాన్ 0 వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ ది పొజిషన్ రిలేటెడ్ టు సర్కిల్ అనమాట. సర్కిల్తో రిలేట్ అయ్యేటటువంటి పాయింట్ యొక్క పొజిషన్ని చెప్పడానికి మనం ఈ కండిషన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అడగడం జరుగుతుంది. అంటే టాంజెంట్ గురించి ఒకసారి మనం మాట్లాడే బదులు ఇదిగోండి సర్కిల్ అనుకుంటేనన్నా సర్కిల్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ పోయేటటువంటి లైన్ని మనం ఏమని పిలుస్తామంటే సీకెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సీకెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక సర్కిల్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే లైన్ని సీకెంట్ అని పిలవడం జరుగుతుంది. అదే ఇఫ్ ద లైన్ టచెస్ ది సర్కిల్ అట్ 1 పాయింట్ అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ పోయింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే టాంజెంట్ అంటాం అనమాట. టాంజెంట్, దాన్ని ఏమని పిలుస్తాం మనం, టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. సింగిల్ ఒక పాయింట్ దగ్గర అయితే టాంజెంట్ అంటాం, 2 పాయింట్స్ దగ్గర అయితే సీకెంట్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా సర్కిల్కి మనం ఏదో సమ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ని కన్స్ట్రక్ట్ చేయమంటే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం, టచ్ చేస్తూ పోయేటట్టు అనమాట. ఇప్పుడు ఏదో సమ్ పాయింట్ క్యూ దగ్గర టచ్ చేసింది అనుకోండి సర్కిల్ ఈ టాంజెంట్, అప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ని ఎలా చెప్తామంటే ఏ పాయింట్ నుంచి అయితే మనం టాంజెంట్ని కన్స్ట్రక్ట్ చేసామో ఆ పాయింట్ నుంచి సర్కిల్ని ఆ లైన్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్కి గల డిస్టెన్స్ని మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ టాంజెంట్ అని పిలవడం జరుగుతుంది. అయితే మీరు మనకు ఒక పాయింట్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అడుగుతాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అడుగుతాడు. మరి పాయింట్ టు సర్కిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ పాయింట్ మీకు తెలియాలి కదా పీక్యూ డిస్టెన్స్ కట్టాలంటే. సో అందుకోసమని మనం దీనికి ఒక ఫార్ములా అజంప్షన్ చేసుకున్నాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటంటే √S11 గుర్తుపెట్టుకోండి. √S11 అంటే ఏమి లేదు, వాడు మనకి S = 0 అనే సర్కిల్ ఇచ్చేస్తున్నాడు కదా, వాడు ఏదైతే సర్కిల్ ఇస్తున్నాడో అందులో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేది తీసుకొచ్చి అంతే, అది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినప్పటికీ అవన్నీ కూడా S1తోనే రిలేటెడ్ అయి ఉన్నాయి. S1తో అంటే ఏంటి, పాయింట్ టు సర్కిల్ ఇచ్చేస్తాను. విత్ రెస్పెక్టెడ్ టు దిస్ సర్కిల్ ఈ పాయింట్ యొక్క పొజిషన్ చెప్పమన్నాడు అనుకోండి,
ఏం చేయాలని చెప్పాం, ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ వాల్యూ వస్తే ఎక్స్టర్నల్ పాయింట్, మైనస్ వాల్యూ వస్తే ఇంటర్నల్ పాయింట్, 0 వస్తే లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పుకున్నాం. అది లెంత్ అడిగాడు అనుకోండి, రూట్ ఫైండ్ అవుట్ చేస్తాడనమాట, రూట్ వాల్యూ అనమాట. ఓకే, సో రూట్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ మనకు వస్తుంది. ఆ రూట్ పవర్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయడం తీసుకెళ్ళి, అంతకుమించి ఏమీ లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + y² 2x - 3y + 5 = 0 ఇచ్చాడు అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్ 2, 3 అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనుకోండి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఏంటి ఫార్ములా చెప్పాము, √/S1. అంటే అర్థం ఏంటి, ఇచ్చినటువంటి సర్కిల్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయమని చెప్పాను కదా. అంటే ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్ కదా, కాబట్టి x ప్లేస్లో 2ని, y ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2² 4, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3² 9. ఇక్కడ 2 పెట్టామనుకోండి, ఆల్రెడీ 2 ఉంది కదా, 2 × 2 ఏంటి అవుతుంది 4. ఇక్కడ 3 పెడితే 3 × 3 9 + 5 -9 + 9 క్యాన్సిల్ చేసింది. 4 + 4 8, 8 + 5 ఎంత అవుతుంది 13. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, దట్స్ ఆల్. అదే పొజిషన్ చెప్పమన్నాడు అనుకోండి, అప్పుడు మనం రూట్ తీసేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, 13 వచ్చింది. 13 అంటే గ్రేటర్ దాన్ 0 కదండి, పాజిటివ్ వాల్యూ కదా. సో ఎప్పుడైతే 13 వచ్చిందో ఆ పాయింట్ P అనేది సర్కిల్కి ఏంటి అవుతుంది, ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది అనమాట. దట్స్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అండ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అని అడగడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది సర్కిల్కి సంబంధించినటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. అలాగే ఇంకా మనకి ఏంటి సర్కిల్కి సంబంధించి అడగవచ్చు అంటే క్వశ్చన్, మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇఫ్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ ఈక్వేషన్, ఈ క్వశ్చన్ ఈ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాను. ఫైండ్ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. మనం స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి డిస్కస్ చేయడం జరిగింది, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నాం నాన్న, x² y² కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. x² అండ్ y² కోఎఫిషియెంట్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, xy కోఎఫిషియెంట్ అనేది 0 అయిపోవాలి. అంటే 4 కండిషన్స్ చెప్పుకున్నాం, కానీ మనం 2 మార్క్ క్వశ్చన్స్ క్రాక్ చేయడానికి 2 కండిషన్స్ చాలు అన్నమాట. మనకి x² అండ్ y² కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి, xy కోఎఫిషియెంట్ ఏమో 0 అయిపోవాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయాలి అంటే మరి క్వశ్చన్ అనేది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చేసాడు కదా, కాబట్టి ఈ 2 కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం x² కోఎఫిషియెంట్ ఏంటుంది a, అది y² కోఎఫిషియెంట్ కదా ఈక్వల్ అవ్వాలి. y² కోఎఫిషియెంట్ ఏంటుంది 2, కాబట్టి a వాల్యూ. ఆఫ్టర్ దట్ xy కోఎఫిషియెంట్ ఏంటి అవ్వాలి 0, xy కోఎఫిషియెంట్ ఏంటుంది ఇక్కడ b = 0. దట్స్ ఆల్. ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఓకే, కొన్నిసార్లు ఇంకా ఎలా అడుగుతాడంటే ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అడుగుతాడు. ఈ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు సర్కిల్ ఫామ్ చేయాలి కదా. మనం ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 అంటే 2x², బి వాల్యూ 0 కదా, 0 × ఎనీథింగ్ 0 కాబట్టి విడిచిపెట్టేయండి. +2y² +4x +6y -2 = 0. దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. సెంటరు రేడియస్ అడగండి. నన్ను గుర్తుపెట్టుకోండి, సెంటరు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సర్కిల్ అనేది జనరల్ ఫామ్లో ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటరు రేడియసే కాదు, సర్కిల్కి సంబంధించినటువంటి ఏ కాన్సెప్ట్ని మనం సాల్వ్ చేయాలన్నా మస్ట్ అండ్ షుడ్గా సర్కిల్ అనేది జనరల్ ఫామ్లో ఉండాలి. ఏంటి జనరల్ ఫామ్, x² + y² + 2gx + 2fy = 0. ఇది జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్లో మాత్రమే ఉండాలి. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జనరల్ ఫామ్లో x² అండ్ y² కోఎఫిషియెంట్ ఎంత ఉందన్నా 1, అది జనరల్ ఫామ్ అంటే. కాబట్టి ఇక్కడ x² y² కోఎఫిషియెంట్ 1 లేదు కదా. సో మనం సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఇచ్చినటువంటి ఈక్వేషన్ జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోండి. ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఈక్వేషన్ జనరల్ ఫామ్లో లేదు అనుకోండి, మనం దాన్ని జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే 2ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి 2తో డివిజన్ చేయండి. x² + y² 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 1 = 2. ఇది జనరల్ ఫామ్. ఎప్పుడైతే జనరల్ ఫామ్లోకి వచ్చేసిందో ఇప్పుడు సెంటర్ రాస్తారు. సెంటర్ C = సెంటర్ ఏంటని చెప్పుకున్నాం మనం, x కోఎఫిషియెంట్ని /2 చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి.
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, దాన్ని బై 2 చేయాలి, కామా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటారు, y కోఎఫిషియంట్ 3 ఉంది దాన్ని బై 2 చేస్తాం, అంటే -1 కామా -3/2. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అదే రేడియస్ అడిగితే ఫార్ములా r √g² + f² - c. g అంటే 1, f అంటే 3/2, c అంటే -1. ఆ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ 2 మార్క్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.